Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. టుడే గాడ్స్ ప్రామిస్. కృపా సత్యములు నీకు తోడుగా ఉండును. 2 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 20వ వచనం. బ్లెస్సింగ్స్ విల్ అకాంపనీ యు. ది బుక్ ఆఫ్ 2 Samuel chapter 15 verses 20. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయంలో ప్రభుని యేసుక్రీస్తు వారు మనందరితో తెలియజేస్తున్న వాగ్దానం, నీకు కృపా సత్యములు నీకు తోడుగా ఉండును అని దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, ఈ రోజులలో రాజులు, అధికారులు, పెద్దల పట్ల వినయం, విధేయత కలిగి ఉంటే దేవుని యొక్క కృప, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారి పట్ల దేవుడు తప్పకుండా తన కృపా సత్యములు వారికి తోడుగా ఉంటాయని మాట్లాడుతున్నాడు. చూడండి, ఆనాడు గిద్యోనులో ఇత్తయిని కనుగొన్న దావీదు ఇత్తయితో మాట్లాడుతున్నాడు. నీవు వినయ విధేయత కలిగిన వాడవు, నీకు కృపా సత్యములు తోడుగా ఉండును గాక, దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక అని మాట్లాడుతున్నాడండి దావీదు మహారాజ్. తన యందు వినయము, విధేయత, గౌరవము కలిగి ఇత్తయి మంచి లక్షణాలను కలిగిన వాడండి. కనుక మనమందరమును ప్రతి ఒక్కరి పట్ల వినయము, విధేయత కలిగి దేవుని యందు నిజమైన విశ్వాసాన్ని కలిగి ఉండి దేవుని యొక్క కృపా సత్యములు మనకు తోడుగా ఉంటాయి. ప్రతి విషయంలో మనకు రక్షణగాను తోడుగాను దేవుడు మనందరికి తన కృపా సత్యములు మనందరికి తోడయుందును గాక. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడైన మా యేసయ్య, నీకు వందనములు, స్తోత్రములు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో నాయన ఈ వాక్కు ద్వారా మాతో మాట్లాడారు, అందరిని బట్టి స్తోత్రాలు. అవును ప్రభువా, నీ కృపా సత్యములు మాకు తోడుగా నిమ్మని సహాయము దయచేయండి. మేమందరమును అధికారుల పట్ల, పెద్దల పట్ల, ప్రతి ఒక్కరి పట్ల వినయము, విధేయత కలిగి నీ యందు నిజమైన విశ్వాసాన్ని కలిగి ఉండే కృప మాకును, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి, అలాగే ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని, నీ యొక్క కృపా సత్యములు ప్రతి ఒక్కరికి తోడుగా ఉంచమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.